నీకు చెప్పుకోలేని కష్టం ఏదైనా వచ్చిందా? నీ కష్టాలని ఎవరితో పంచుకోలేవా? పోనీ నీ తల్లికి, పోనీ నీ తండ్రికి, పోనీ మీ బంధువులకి, పోనీ పూజ చేయడం వచ్చా? రాదు. పోనీ ఒక శ్లోకం చదువుకోగలవా? రాదు. పోనీ ఒక పద్యం కూడా రాదా? రాదు. కనీసం నీకు చెప్పుకోవటం కూడా రాదా? సరే, నీకు ఇప్పుడు ఒక మార్గం చెప్తా. ఇది తెలియని వారికే సుమా. ఎవ్వరూ లేనప్పుడు దేవుడి ముందు కూర్చుని నీ కష్టాలు చెప్పుకుంటూ, తండ్రి నాకు నువ్వే దిక్కు, నువ్వు తప్ప నన్ను రక్షించేవారు లేరు, నాకు చెప్పుకోలేని కష్టం వచ్చింది అంటూ భగవంతుడి దగ్గర కొంచెం చనువు తీసుకుని మాట్లాడు. లొంగిపో, వెక్కి వెక్కి దేవుడి ముందు కంటనీరు పెట్టు. ఆ మనస్తాపం నీ గుండెలో నుంచి రావాలి సుమా. ఏదో అడిగాను కదా అన్నట్టుగా కాకుండా నీ గుండెలో నుంచి వ్యక్తపరచగలగాలి. అందుకే ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ప్రశాంత వాతావరణంలో తలుపేసుకుని భగవంతుడి ముందు కూర్చుని నీ కష్టాలు చెప్పుకుని ఏడు. నన్ను నమ్మండి,